డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. రాష్ట్రంలో కులాల కుంపట్లు లేపటానికి ఈ రోజున అంబటి రాంబాబు కూతురు కూడా ఎంత ఓవర్ యాక్షన్ చేయాలో అంత ఓవర్ యాక్షన్ చేస్తుంది. గల్లా మాధవి అంబటి రాంబాబు ఇంటి మీదకి కార్యకర్తలతోటి వెళ్ళడానికి కూడా ఇదేదో దాడికి ముందుగానే ప్రీ ప్లాన్ స్కెచ్ చేసుకొని అక్కడికి వెళ్ళినట్టుగా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇంకా అందున కులం గొడవను కూడా తీసుకొచ్చి ఆవిడ చాలా పెద్ద రగడ చేయటానికి, ఎందుకంటే అంబటి రాంబాబు నోటికొచ్చిన బూతులు ఏం తిట్టినా తప్పులేదంట, కానీ వాళ్ళ ఇంటి మీద కార్యకర్తలు దాడి చేస్తే మాత్రం తప్పేనట. అది కేవలం కులాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో కులం అహంకారంతో ఇప్పుడు ఈ కమ్మ వాళ్ళందరూ వాళ్ళ ఇంటి పైన దాడి చేయడానికి వెళ్ళినట్టుగా అభివర్ణిస్తోంది. ఇలాంటి సంస్కృతిని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే బూతుల పార్టీ. నోటుకొచ్చిన బూతులు తిడతారు. ఏ కులం మనుషుల్ని, ఏ కులం నాయకుల్ని ఆ కులం వాళ్లతోటే తిట్టించటం. పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే ఇదిగో ఈ అంబటి రాంబాబు లేకపోతే పేర్ని నాని అవసరం అవుతారు. చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే వల్లభనేని వంశీ లేకపోతే కొడాలి నాని అవసరం అవుతారు. అమ్మ మొగుడు అనే మాట సంస్కృతిని తీసుకొచ్చింది కొడాలి నాని. ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఇదే మాట అంటానికి ఈ రోజున అంబటి రాంబాబు కూడా సేమ్ మాట వాడాడు. అసలు అంబటి రాంబాబు ఆ నోటి దురుసుతనం చూపించకపోతే ఎంత దూరం జరిగేదా? అంటే ఈ కులాల కుంపటిని రేపుతుంది, రేపాలు అనుకుంటుంది. దీని వెనకున్న జగన్మోహన్ రెడ్డి స్కెచ్ని యాజ్ ఇట్ ఈస్గా యథాతథంగా అప్లై చేయటానికి అంబటి రాంబాబే ఇలాంటి కులాల కుంపటిని లేపాడు. కావాలనే అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని అంత మాట తిట్టాడు. అంత మాట తిట్టిన తర్వాత కార్యకర్తల్లో ఖచ్చితంగా ఆగ్రహావేశాలు రేగుతాయి అనే విషయం అంబటి రాంబాబు ప్రస్ఫుటంగా తెలుసు. అసలు స్కెచ్చే అది. కాకపోతే ఇక్కడ ఒక అదృష్టం జరిగింది ఏమిటి అని అంటే అంబటి రాంబాబు తప్పించుకున్నాడు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ని ఏదో ఒక చోట పట్టుకొని ఈపు వాయగొట్టుండేవాళ్ళు. కొట్టేసి ఇదంతా అదిగో తెలుగుదేశం కార్యకర్తలే చేశారని టీడీపీ కార్యకర్తల మీద వేసేవాళ్ళు. ఆల్రెడీ ఇదిగో ఇంత గొడవ జరుగుతున్నా మరోవైపు జోగి రమేష్ కూడా అలాంటి మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు నీకు చిప్పు దొబ్బిందా అని అంటే ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నోటుకొచ్చిన కారు కూతలన్నీ కూయటం. చిప్పు దొబ్బిందా అని అంటే అది ఏమాత్రం తప్పే కాదంట. నోటుకొచ్చిన బూతులు మాట్లాడే వీళ్ళందరికీ ఇలాంటివి చిన్న చిన్న పదాల్లాగానే కనిపించవచ్చు ఏమో, కానీ వాళ్ళ ఇంటిపైన దాడి జరగటం మాత్రం చాలా పెద్ద విషయం కింద దాన్ని పెద్ద ఆగ్రహావేశాలు. అసలు రాష్ట్రంలో ఈ కులాల కుంపట్లతోటి చంద్రబాబు నాయుడు ఏందో చేయదలుచుకున్నాడు. ఈ బీసీల పైన దాడి చేయదలుచుకున్నాడు, కాపుల పైన దాడి చేయదలుచుకున్నాడు అనే ఒక డైవర్షన్ పాలిటిక్స్కి ఇక్కడ తెర తీయటానికి చివరికి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచానికి పాల్పడ్డాడంటే అంబటి రాంబాబు కూతురుతో కూడా రాజకీయాలు మాట్లాడిస్తున్నాడు. ఇదే అంబటి రాంబాబు మరి తన అల్లుళ్ళని ఎవరిని తెచ్చుకున్నారో తెలియదా? అల్లుళ్ళు ఇప్పుడు వాళ్ళ కులాల సంగతి మనకు అనవసరం, కానీ వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు అందరికీ తెలిసిందే. అసలు గతంలో అంబటి రాంబాబు మంచితనం ఎంత గొప్పదో ఆయన అల్లుడే ఒక వీడియో పెట్టాడు కదా, ఎన్నికల ముందు అనుకుంటాను, సబ్జెక్టు కరెక్షను అప్పుడు పెట్టి అంబటి రాంబాబుని ఏ కవతలు పాడేశాడు. ఈ రోజున ఆయన కూతురు మౌనిక, ఆవిడ కూడా డాక్టర్ అయ్యుండి కూడా ఎంత ఉన్నత చదువులు చదువుకున్నా మనకేమాత్రం బుద్ధి ఉందనేది ఇక్కడ కనపడిపోతానే ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని ఏ రకంగా వాడుకున్నాడో ఈ రోజున ఆయన కూతురును కూడా అదే రకంగా వాడుకోదలుచుకున్నాడు. ఎందుకయ్యా అంటే గల్లా మాధవి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి మీదకి వెళ్ళిన దాన్ని అది మొత్తం లీడ్ చేశారు కాబట్టి ఈ రోజున ఆవిడ కులాన్ని తీసుకొచ్చి ఈ మౌనిక మాట్లాడుతుందంటే కులాల గొడవ ఎందుకు వచ్చింది ఇందులో? అసలు అంబటి రాంబాబు ఆ మాట మాట్లాడకపోతే నిజంగా ఇంత గొడవ అయ్యేదా? అదే కదా కోర్టు కూడా చెప్పింది. మరి అంబటి వైఫ్ కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టులో కూడా వాళ్ళు కూడా జడ్జీలు కూడా ఏం కళ్ళకు గంతలు కట్టుకొని ఏం కూర్చోరు కదా, చెవుల్లో దూది పెట్టుకొని. అంబటి రాంబాబు మాట్లాడిన మాటని ఖచ్చితంగా వాళ్ళు కూడా వినే ఉంటారు, మీడియాలో చూసే ఉంటారు. దానికోసమనే నోరు సంభాలించుకొని మాట్లాడాలి అనే దీన్ని కూడా హైకోర్టు ప్రస్ఫుటంగా చెప్పింది. వాళ్ళ ఇంటికి రక్షణ కల్పించటం ఇదంతా ప్రభుత్వం ఒక పక్కన ఏర్పాటు చేస్తున్నా ఈ రోజున మౌనిక చేస్తున్న ఆరోపణలు ఏమిటి? దాడి జరుగుతుంటే పోలీసులు ఆపుతున్నట్టుగా యాక్షన్ చేశారంట.
అసలు పోలీసులే రాకుండా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే చంద్రబాబు నాయుడు 3 గంటల ముందే డీజీపీకి సమాచారం ఇచ్చినా కూడా ఫోన్లు కూడా ఎత్తకుండా, పార్టీ ఆఫీసు మీద దాడి జరుగుతుంటే కనుచూపు మేరలో పోలీసులు ఎవరూ కూడా కనపడకుండా వాళ్ళు ఇష్టానుసారం స్వైర విహారం చేశారు. కానీ అంబటి రాంబాబు ఇంటి మీద అలా జరగలేదే. అసలు అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టిన దానిలో ఇంకా ఒక ప్రతిష్టంభన నెలకొనే ఉంది. అది సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ అయిన భార్గవ్ రెడ్డే పెట్టించాడు అనేది కూడా కొంత సమాచారం బయట బాగా చెలవలు పలవలుగా తిరుగుతూనే ఉంది. ఇదంతా వాళ్లే చేసుకుని ఓ పెద్ద రగడని వేసి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కల్తీ నెయ్యి గురించి ఇప్పుడు జరుగుతున్న ఓ చర్చలో సిబిఐ సిట్టు ఒక రకంగా ఈ మరి వైవి సుబ్బారెడ్డిని కాపాడటానికో ధర్మారెడ్డిని కాపాడటానికో కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్పిన మాటని ఒకంత వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారో, లేకపోతే దాన్ని అనుగుణంగా వ్యవహరించడానికి అందులో కల్తీ నెయ్యి గురించే, పామాయిల్ గురించే చెప్పారు. కానీ ఆ రసాయనిక ఈస్టర్లు ఏంటనేది చెప్పలేదు. ఆ జరిగిన ల్యాబ్ సంగతి కూడా అందరికి కనపడతానే ఉంది. ఇది మొత్తం ఏదో ఒకటి చేసి మళ్ళీ జంతు కొవ్వు ఉందనే ఎన్డీడీబీ రిపోర్ట్ బయటకు వస్తుందేమోనని ఈ రోజున కులాల కుంపట్లకి ఆ విషయంలో ఒక మంట రేపి దాంట్లో చలిగోసుకోవాలని ప్రయత్నం చేస్తుంది వైసీపీ. దానికి ఒక సమిధలాగా అంబటి కూతురు కూడా, ఆవిడ కూడా దీనికి ఒత్తాసు పలుకుతుంది అని అంటే ఇక వాళ్ళు చదువుకొని మాత్రం ఏం ఉపయోగం? ఇదే ఈరోజు కుండబద్దలు.